ఈ సాంగ్ చాలా బాగుంది. ఈ సాంగ్ ని సుప్రియతో గెస్ట్ చేయమని చెప్తా. హే సుప్రియ, నేను ఒక సాంగ్ యాక్ట్ చేసి చూపిస్తాను. అదేంటో నువ్వు గెస్ట్ చేసి చెప్పు. ఓకే. ఎన్నాళ్ళకి గుర్తొచ్చావు వానా? వాట్? ఫస్ట్ ట్రైలో ఎలా గెస్ట్ చేసావు? నీ బ్రెయిన్ స్కాన్ చేయాలి. అంత స్కాన్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇదంతా ఫ్రెండ్ యాప్ వల్లనే. డంషర్ ఆర్ట్స్ లో మాస్టర్ అయ్యాను. ఏంటి, ఫ్రెండ్ యాప్ లో డంస్టర్ ఆర్ట్స్ కూడా ఉన్నాయా? హారా, డంషర్ ఆర్ట్స్, ట్రూత్ ఆర్ డేర్, క్యారమ్, లూడో, ఈవెన్ చాట్, ఆడియో, వీడియో కాల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫన్ తో ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్, ఇన్ని రోజులు నేను చాలా మిస్ అయిపోయాను. దిస్ లుక్స్ ఫన్. దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి? డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయి, డౌన్లోడ్ చేయి. లెట్స్ ప్లే టుగెదర్. రెడీ, లెట్స్ డు వన్ మోర్ రౌండ్. తుడిస్తే తుడాలిరా ఇల్లు తుడాలి, ఉతికితే ఉతకాలిరా బట్టలు ఉతకాలి, చెత్తంతున్నా గాని తుడుచుకుంటూ పోవాలి. ఏమెవరు? అన్నయ్య, తను అక్షయ్ వాళ్ళ కజిన్. సరే, లోపల రండి. అన్నయ్య, అది దీనికొక ప్రాబ్లం వచ్చింది. మన ప్రాబ్లమ్సే కాకుండా ఊరోళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తున్నాడా? అది కాదన్నయ్య, లవ్ ఫెయిల్యూర్, సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. ఎవ్వరు చెప్పినా మాట వినట్లేదు. అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. చూస్తుంటే జంజీ బ్యాచ్ లో ఉంది. కాలేజ్ గర్ల్ అన్నయ్య, ఇంజనీరింగ్ కూడా మొన్నే ఫినిష్ చేసింది. అయితే కన్ఫర్మ్ అన్ని దరిద్రాలు మొదలైతే అక్కడి నుండే. అతన్ని చాలా సిన్సియర్ గా లవ్ చేసింది అన్నయ్య, కానీ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు. తను చెప్పడమేగా నువ్వేం మాట్లాడవా? జనాలపైన చిరాకొచ్చి అసలు ఎవరితో మాట్లాడాలనిపించలేదు. ఏంటి, ఆడొక్కడ బ్రేకప్ చెప్పాడని మొత్తం జనాల మీద తీసుకొస్తుందా? అవును, కన్ఫర్మ్ పక్కా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనమాట. అయినా ఈ జంజీ బ్యాచ్ దేనికి లవ్ చేస్తారో ఎందుకు లవ్ చేస్తారో అర్థం కాదు. మేము సిన్సియర్ గానే లవ్ చేసుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. ఏంటి, కాలేజీలోనే? ప్రేమకి ఏజ్ తో సంబంధం ఏముంది? ఈ మాటలకి భయం వేసి జంప్ అయిపోయినట్టున్నాడు. సిన్సియర్ గా లవ్ చేయడం తప్ప? ఏజ్ కు తగ్గట్టు బిహేవ్ చేయడం తప్పు. కాలేజీ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో ఆడికి అర్థమై సైడ్ అయిపోయాడు. నువ్వు సూసైడ్ దగ్గర ఆగిపోయావు. మాకు మెచ్యూరిటీ లేదని మీరెలా చెప్తారు? అంత మెచ్యూరిటీ లేకపోతే వాడి కోసం ఇల్లు వదిలేసి ఎందుకు వచ్చేస్తాను? అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో జంప్ అయింది. తర్వాత పోలీసులు వెతికి ఇంటికి తీసుకొచ్చారని అక్షయ్ చెప్తే విన్నాను. ఈ మైండ్ సెట్ తో ఇప్పటి వరకు ఇంట్లో ఉన్నావంటే చాలా అద్భుతమైన అనుకోవాలి. అన్నయ్య, దీనికి లైఫ్ లో ఏదైనా సెట్ చేయన్నయ్య. చెరువు ఎండిపోయి చేపెడుతుంటే పేతొచ్చి పెప్సీ అడిగిందంట. నా లైఫే నేను సెట్ చేసుకోలేకపోతున్నానమ్మా. ఇంక అమ్మాయి లైఫ్ నేను ఎలా సెట్ చేస్తాను? అది కాదన్నయ్య, మోటివేషన్ కౌన్సిలింగ్ ఏదో ఒకటి ఇవ్వన్నయ్య, లేకపోతే అక్షయ్ బాధపడతాడు. చూడమ్మా, ఇది కౌన్సిలింగ్ తో సెట్ అయ్యే వ్యవహారం కాదు. ఖాళీగా ఉంటే ఇలాంటి దరిద్రపు కొట్టు ఆలోచనలే వస్తాయి. కాబట్టి ఏదైనా బిజీగా ఉండే స్పేస్ లో తోసేయండి. అయితే మన ఆఫీస్ లో ఏదో ఒక జాబ్ లో ఇంటర్న్ గా పెట్టించచ్చు కదన్నయ్య. మన మధ్య మన అబ్జర్వేషన్ లో ఉంటుంది కదా. చిన్నపిల్ల. అది ఆఫీస్ అనుకుంటున్నావా, మన ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నావా? మా లాంటి చిన్న వాళ్ళకి మీరే కదన్నయ్య దిక్కు. నా చెల్లికి నేను దిక్కు, అక్షయ్ గారి చెల్లికి నేనెందుకు దిక్కు అవుతాను? దిక్కుమాలిన ఆలోచనలు. మరదల్ వరుస కదన్నయ్య. మరదల వరుస కాబట్టి భరోసా ఏమంటావా? ససేమిరా అంటున్నావా అన్నయ్య? అవునన్నా కాదన్నా నేను చేయగలిగేది ఏమీ లేదంటున్నాను. అలా అంటే అక్షయ్ బాధపడతాడు. తను బాధపడితే నేను బాధపడతాను అన్నయ్య. తర్వాత గొడవలైతే చూసుకో. అవసరం లేదు, ఆలోచించి ఏదోటి చేద్దాం. నువ్వు మాత్రం ఆవేశపడకు. థ్యాంక్స్ అన్నయ్య. ఆ జేసీ గడికి ఏదోటి చెప్పి మా ప్రవీణ్ గడితో పాటు ఈ అమ్మాయిని కూడా ఆఫీసులో జాయిన్ చేయాలి. పెద్ద టాస్కే. నా ఇష్టంతో ఎవరికి పని లేదా? నీకేం తెలుసు సోని, నువ్వు కామ్గుండు. నా లైఫ్ నేను చూసుకోగలను, మీ సహాయం నాకు అవసరం లేదు. అంటే నీ లైఫ్ ఎలా సెట్ అయిపోద్ది అనుకుంటున్నావు? ఏముంది, బయటికి వెళ్ళి పీజీలో స్టే ఉంటా, ఏదైనా జాబ్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకుంటా, నాకు నచ్చినట్టు నేను బతుకుతా. అది ఇది అలా వ్యవహారం. జంజీ బ్యాచ్ అమ్మా బాబులు సంపాదించి ఏది కావాలంటే అది ఇచ్చి సగం పాడు చేశారు. ఇప్పుడు మై లైఫ్ మై రూల్స్ అంటూ తల్లిదండ్రులు మర్చిపోయి అలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. డిజిటల్ మీడియా రిలేషన్స్ ఇలాగే ఉంటాయి. ఫ్లయింగ్, బెంచింగ్, సిచ్యువేషన్షిప్, వన్ నైట్ స్టాండ్ అని ఇలా నోటుకొచ్చిన పేర్లతో సగం జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. లైఫ్ లో దెబ్బ తగిలితే గానీ వాళ్ళకి రియాలిటీ తెలీదు. తెలిసేలోపు లైఫ్ మొత్తం సంకనాకపోతుంది. సగం జీవితం ఫోన్లోనే గడిచిపోతుంది. అయినా నాలాంటి వాళ్ళు రోజు చెప్తూనే ఉంటారు, అలా చెప్పడం గొప్ప కాదు, విని ఫాలో అవడం గొప్ప. ఆ జీవితంలో మీకు ఎప్పటికీ రాదు. మై లైఫ్ మై రూల్స్ అంది. నువ్వు చెప్పిన మాటలు విన్నాక కన్విన్స్ అయిందన్నయ్య. అయితే ఎక్కడ ఎందుకు వచ్చింది? నువ్వే కదన్నయ్య ఏదైనా వర్క్ లో బిజీగా ఉంటే మంచిదని.
జేసీతో మాట్లాడి జాబ్ ఇస్తా అన్నావు. కన్ఫర్మ్ అయి వచ్చారా, కన్విన్స్ చేద్దామని వచ్చారా? కన్విన్స్ కాకపోతే కమాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ఎప్పటి నుంచో ముచ్చటేస్తుంటుందమ్మా. అదేంటో తెలియదు గాని. నైస్ సిస్టర్. ఐమ్ సారీ రాజా గారు, ఆ రోజు నాకు తెలియక ఏదో మాట్లాడేశాను. ఇప్పుడు నువ్వెంత తెలుసుకున్నా నేనైతే ఏం చేయలేను. ఆడపిల్ల అమ్మాయి ఫేస్ చూస్తుంటే జాలేస్తుంది. ఏదో ఒకటి చేసి మనతో సెట్ చేయి రాజా. మరే ఎంచక్క అందరం కూర్చొని చెక్క భజన చేసుకుందామా? చెక్క భజన చెప్పు తీసి కూడేస్తాం. ఇది ఆఫీస్ రా, సేవా సంఘం కాదు. ఇప్పటికే చాలా మంది జాబ్లు వేయించాను. ఆ జేసీ గడికి వచ్చిన ప్రాఫిట్ లో సగం మొత్తం మన శాలరీస్కే పోతుంది. సోనీ, మా అన్నయ్య అలాగే అంటాడు, నువ్వేం టెన్షన్ పడకు. అన్నయ్య 20K శాలరీ ఇస్తారు కదా మన సోనీకి. దేనికి? మనతో కూర్చొని కబుర్లు చెప్పడానికా? అసలు మనకే శాలరీలు బొక్క. ఈ ల్యాప్టాప్ పాడైపోయిందిరా, ఇందులో బొమ్మలు రావట్లేదు. ఈడింకో బొక్క. పవర్ బటన్ ఆన్ చేసి యూజ్ చేయాలని కూడా తెలియదు. సారీ. సరే, నేను వెళ్ళి జేసీతో మాట్లాడేసి వస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. ఇందుకే బావగారు ఎక్కడ? ఖర్చులకు డబ్బులు ఇచ్చాను కదా, మీతో పాటు రాలేదా? ఆఫీస్ లో ఏదో రీసెర్చ్ వర్క్ ఇచ్చారని వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. వాళ్ళు ఇచ్చారా లేకపోతే తీయడం అనుకుని వెళ్ళిపోయా? సుప్రియ చెప్పిందంట. ఓ, అయితే మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చోరా. రావే, మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం. అర్థమైంది. ఏం కావాలో చెప్పండి. అడగాలంటే ఏదోలా ఉంది. ఇంకో ఇద్దరికి జాబ్ కావాలి. వాళ్ళు నా ఆత్మబంధువులు. ఏంటి జోకా? మొన్నే ఫ్యామిలీ మెంబర్స్ అని జాబ్ అడిగారు, ఇప్పుడు ఆత్మబంధువులు అంటున్నారు. మీరు నా పాలిట రాబంధువులో తయారయ్యారండి. మీరు ఇలా మొండికేస్తే డైరెక్ట్గా వెళ్ళి ఐశ్వర్య గారిని జాబ్ అడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఆవిడ దాకా ఎందుకులేండి, ఇంతకెవరికి జాబులు? చెప్పాను కదండి, నా ఆత్మబంధువులకని. అలా కాదండి, వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి? అయ్యో, మన ప్రవీణ్ గాడేనండి. 5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్, పైగా మన ప్రీవియస్ ఎంప్లాయ్. మర్చిపోయారా? ఆడింక మనల్ని మర్చిపోలేదా? జీవితం ఇచ్చిన ఆఫీస్ని ఎలా మర్చిపోతాడు చెప్పండి? అదే కదా లాయల్టీ అంటే. తొక్కేం కాదు, ఊర్లో ఏదో పెంట పెట్టొచ్చుంటాడు. వావ్, ఎలాగండి కనిపెట్టేశారు? ఈ ఆఫీస్ లో తగలడిన వాళ్ళంతా అంతే కదా. ఇంకోలెవరు? షీఈ్ ఎ కాలేజ్ గర్ల్. ఏంటండి మీకేమైనా పిచ్చి పట్టిందా? మనం కోచింగ్ సెంటర్ నడపట్లేదు, సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాం. అంటే ఇంటర్న్ గా జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకుంటుందండి, టైం పాస్. ఇంటర్న్ అయితే ఓకే, మీకు కావాల్సిన ఫేవర్స్ అని నేను చేసి పెడుతున్నాం. నాకు కావాల్సిన వర్క్ మీకు చేయాల్సి ఉంటుంది, మర్చిపోకండి. మీరు మర్చిపోయినా నేను మర్చిపోనండి. థ్యాంక్ యూ జేసీ గారు. ఏది అడిగినా కాదండి ఏంటో. ఈడు ప్రాజెక్ట్ అయ్యే లోపల సాఫ్ట్వేర్ వ్యాపారాన్ని పత్యాపారం చేసేలా ఉన్నాడు. ఏమై ఉంటది? మా అన్నయ్య వెళ్ళాడు కదా, పని అయిపోద్ది, నువ్వేం టెన్షన్ పడకు. ఏమైంది అన్నయ్య? మనం అడిగితే కాదనుకున్నా ఉంటాడా? అన్నయ్య, నీ పవర్ చూస్తుంటే అన్నయ్య పవర్ హౌస్ అనే పాట పాడాలనిపిస్తుంది. నాకు మాత్రం ఎందుకిలా నా కర్మ కాలిపోయిందనే పాటని రిపీట్ మోడ్ లో అనిపిస్తుంది. శాలరీ అడ్వాన్స్ ఏమైనా ఇస్తారా రాజా? నిన్ను మీ ఆవిడ వదిలేసి వెళ్ళిపోవడంలో తప్పులేదురా. రాజా, నాకు ఇదేం అర్థం కావట్లేదు రాజా. నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తావు. ఆంటీలు వంటలు తప్ప ఇంకేది ఇంట్రెస్ట్ ఉండదు వీడికి. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకండి అన్నిసార్లు చెప్తున్నారు? పరిచయం పెంచుకుందామని. ఏంటమ్మా? అంటే కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ అన్నయ్య, ఇట్టే కలిసిపోతుంది. నేచర్ డిజాస్టర్ అయిపోద్ది. జంజీ గారులు కదరా రాజా, అలానే ఉంటారు. మీ వైఫ్ కూడా జంజీ బ్యాచ్ అలా వదిలేసి వెళ్ళిపోయింది. అవునులే, పిల్లలు వదిలేసి వెళ్ళిపోవడం గురించి మనందరమే మాట్లాడుకోవాలి. ఇప్పుడు నా వర్క్ ఏంటి రాజా గారు? ఆడు వర్క్ ఏంటో అడిగి తెలియక ల్యాప్టాప్ తెగ బాధేసుకుంటున్నాడు. అసలు ఎవడ వర్క్ ఏంటో అడిగి తెలుసు. అవన్నీ చెప్పడానికి మేనేజర్ వస్తుంది, వెయిట్ చేద్దాం. ఎవరామే? ఎవరు వీళ్ళంతా? టీమ్ మెంబర్స్. క్లయింట్ దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు కాదే. లైఫ్ అన్నాక మార్పులు చేర్పులు సహజం కదా సుప్రియ. ముందు నిన్ను మార్చేయాలి. అది ప్రకృతి విరుద్ధం. ఇంకా ఆపుతావా నీ వంకర భాష? హలో సుప్రియ, ఎలా ఉన్నావు? వీడేంటి ఇక్కడ? వాడు బాధితుడే. నష్టపోయిన వాడు అమాయకుడు. పెళ్లి పేరుతో మోసపోయిన బలైపోయిన మగాడు. ఆ మగాడు కనిపిస్తే భూమిలో పాతేయడానికి రాజమండ్రిలో కాపు కాసుకొని ఉన్నారు. అభిమానంతోనా? అనుమానంతో. ఓ, అదేంటి? వాడిని అడుగు, చెప్తాడు. విడాకులు ఇచ్చాక వాళ్ళ ఆవిడ నగలను దొబ్బేయడానికి చూశాడంట. అదేంట్రా శరణార్థుడిని చెప్పావు? అది నాకు చేసిన అన్యాయానికి ఏదో ఒక నష్టం చేయాలనుకున్నాను రా. నువ్వు నాతో పాటు ఉన్నావని తెలిస్తే నన్నేసేస్తారు. అయినా వీడినెవరు జాయిన్ చేసుకున్నారు? ఇంకెవరు? మన చేసి. రీజాయినింగ్ లెటర్ ఏది? ఎవరా? మై డియర్ స్టఫ్. స్టఫా? అంటే స్టాఫ్ అని అర్థం. మై డియర్ స్టాఫ్, ఐ వాంట్ గుడ్ సిబిల్ స్కోర్, సో ప్లీజ్ జాయిన్ మీ.
If you join me, I will take the loans from the bank. So please give job. ఏంటిది? రీజాయినింగ్ లెటర్. ఇచ్చదివే చేసి జాబ్ ఇచ్చాడా? అది ఎవడో అడగడం అనుకున్నావు, నువ్వు అడిగావు, ఇప్పుడు ఇచ్చాం. తప్పేంటి? కష్టపడి రాసిన పడేసింది. హుయిషి తను ఇంటెన్ గా జాయిన్ అయింది. దేనికి? దేనికేంటి? ఇంతమంది ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ మధ్య వర్క్ నేర్చుకోవడానికి. నీకే ఏం రాదు, ఇంకా తను మీ దగ్గర వర్క్ నేర్చుకోవడం ఏంటి? అలా డిస్కరేజ్ చేయకండి. అలా కదిపితే చాలు, చాలా క్యాజువల్ గా సూసైడ్ చేసుకుంటుంది. అదేంటి? షీఈ్ వెరీ సెన్సిటివ్. దట్స్ ఓకే, బట్ తను ప్రాజెక్ట్ ఏం హెల్ప్ అవుతుందని? మేమెలా హెల్ప్ అవుతామో మాకే తెలీదు, ఇంకే పిల్ల గురించి మాకేం తెలుసు? ఏంటి? I know programming languages C, C++, Java and Oracle. అంటే ఎంటర్ అయ్యాక 60% డిస్కౌంట్ తో అమీర్పేటలో కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయింది. సో మన ప్రాజెక్ట్ కి హెల్ప్ చేయగలదు. ఇది నువ్విచ్చిన డెసిగ్నేషనా లేకపోతే జేసీ ఇచ్చిందా? మనం ఏం చెప్తే అదే చేసి ఫాలో అవుతాడు కదా. అసలు మీతో ప్రాజెక్ట్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. సరే, ఎవరెవరు ఏం వర్క్ చేయాలో ఈవినింగ్ డిస్కస్ చేద్దాం. కాన్ఫరెన్స్ హాల్లో 4 o'clock కల్లా ఉండండి. అంత సీనియర్ లేదురా అక్కడ. ఏదో కంపెనీ మొత్తం నేనే సీఈఓ అన్నట్టు బిల్డప్ తప్ప అక్కడ ఏం రాదు తనకి. ఒరే రాజా, ఆఫీసులో అంటే చెప్పు తెగిపోద్ది మళ్ళీ. అన్నయ్య నీకొచ్చిన వర్క్ కూడా రాదమ్మా తనకి, మొత్తం నేనే నేర్పాను. ఈ రోజు అలా నిలబడిందంటే మనం పెట్టిన భిక్ష అది. రాజా గారు, స్లిప్పులు పెట్టి పాస్ అయిన బ్యాచ్ వచ్చి మనకు బిల్డప్ ఎత్తుంది. ఓ అవునా? మొత్తం వినేసిందా? చెప్పాలి కదా మీరేనా. అసలు నిన్ను ప్రాజెక్ట్ లో పెట్టాడు చూడు, ఆ జేసీ అనాలి. ఇలా ఇవ్వి. ఏంటి, నీకు అసిస్టెంటా? కన్సల్టెంట్, మనం చెప్పిన పనులు చేస్తుంది. సో ద థింగ్ ఈస్, ఇది మనకు ఒక అటెంప్ట్. నిజమే, లిమిటెడ్గా అన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. లెట్ మీ స్పీక్ రాజా. కానివ్వండి. ఇది బిఫోర్ ప్రాజెక్ట్స్ లా కోడింగ్, టెస్టింగ్, ఆపరేషన్స్ తో అయిపోయేది కాదు. ఇందులో క్రియేటివ్ పార్ట్ ఉండాలి. రీల్స్ కానీ చేస్తారండి ఇప్పుడు? క్రియేటివ్ పార్ట్ అంటే రీల్స్, షార్ట్స్ చేయడం కాదు, కాన్సెప్చువల్ పార్ట్ అని అర్థం. అంటే ఒక బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి క్రియేటివ్ అండ్ ఆపరేషన్స్ చేయాలి. అంటే అడ్వర్టైజ్ చేస్తూ ఆ కంపెనీ యొక్క ఆన్లైన్ సేల్స్ కి యాప్ క్రియేట్ చేయాలి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో పెట్టుకోమనొచ్చుగా, దీనికి ఎందుకు యాప్ క్రియేట్ చేయడం? అలా చేస్తుంటే మనకి శాలరీస్ ఎలా వస్తాయి ప్రవీణ్ గారు? ఈ మంత్ మీకు శాలరీ వద్దా? మీరు ఏదో ఒకటి చేసుకోండి, నాకెందుకు బాబు, నా శాలరీ నాకు ఇస్తే చాలు. ముందు చూపు లేదండి కుర్రోడికి. మనకు వచ్చిన బ్రాండ్ ఫర్నిచర్ మీద, దాని మీద క్రియేటివ్ గా కాన్సెప్ట్ డిజైన్ చేసి దాన్ని వీడియో షూట్ చేసి వాళ్ళకి ప్రెజెంట్ చేయాలి. ఆ వీడియోస్ తో పాటు మనం క్రియేట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ యాప్ ని కూడా ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం సినిమా షూటింగ్ లా చేయాలా? ఇట్స్ యాడ్స్ రాజా. యాడో మైనసో అయినా జేసీ గడికి బుర్ర పని చేయట్లేదండి. సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ యాడ్స్ ఏంటి? నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. అప్పు సంగతి మర్చిపోయావా? ఓ, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మనకు కూడా మంచి పేరు వస్తుంది. సో ద థింగ్ ఈస్, వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇంటూ 2 డిపార్ట్మెంట్స్. ఒకరు క్రియేటివ్ టీమ్ ని లీడ్ చేయాలి, ఇంకొకరు సాఫ్ట్వేర్ టీమ్ ని లీడ్ చేయాలి. సాఫ్ట్వేర్ సైడ్ అంటే నాలంటో లేకపోతే చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి నేను సాఫ్ట్వేర్ టీం లీడ్ చేస్తాను. అంటే సాఫ్ట్వేర్ మీద నీకు కమెండింగ్ ఉంది కాబట్టి నువ్వు అది చూసుకో, నేను క్రియేటివ్ డిపార్ట్మెంట్ చూసుకుంటాను. అక్షయ్ అండ్ చందు నాతో వర్క్ చేస్తారు, అండ్ మిగిలిన వాళ్ళందరూ నీతో క్రియేటివ్ టీమ్ లో వర్క్ చేస్తారు. నేను మీతోనే ఉంటానండి. దేనికి? సాఫ్ట్వేర్ లో దుమ్ము దులిపేద్దామని. దులుపుది గాని ఆల్రెడీ ఆంటీల ఇంటికి వెళ్ళి బుజులు దులుపుతున్నావు కదా. I'll be in రాజాస్ టీమ్. నాకు క్రియేటివ్ సైడ్ అంటే చాలా ఇష్టం. అంటే ఒక్కసారి నేను పరిచయం అయితే నా మంచితనానికి నన్ను ఎవరో వదులుకోలేరు. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి, అలా చూస్తారండి. సో రాజా, మీ సైడ్ నుంచి కాన్సెప్ట్ కావాలి నాకు. అది అప్రూవ్ అయితే మీరు షూట్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఆర్ఎఫ్సీకా, అల్యూమినియం ఫ్యాక్టరీకా? సెకండ్ ఫ్లోర్ లో గ్రీన్ మ్యాట్ వేస్ట్ చేయాలి. అర్థమైందా రాజా? బాగా అర్థమైంది. పదండ్రా వెళ్ళి మన క్రియేటివిటీని బయటికి తీద్దాం. సుప్రియ గారు, చిన్న డౌట్. ఏంటది? మా అక్షయ్ బాబు గారిని రీసెర్చ్ కి పంపించారంట, మమ్మల్ని కూడా పంపించొచ్చు కదా? ఎందుకు? సిగరెట్లు, మందు తాగుతూ జల్సా చేయడానికా? క్రియేటివ్ థాట్స్ కి అలాంటివన్నీ ఉంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయని సిటీ కేబుల్ శ్రీనివాస్ చెప్పాడండి. ఆడెవడు? హీస్ మోస్ట్ క్రియేటివ్ పర్సన్ ఇన్ మై టౌన్. ఏ టైంకి ఎలాంటి సినిమాలు వేయాలో వాడికి బాగా తెలుసు. హీస్ సచ్ ఎ క్రియేటివ్ జీనియస్, యు నో. మా బెస్ట్ ఫ్రెండ్, మా బర్త్డేస్ ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు బర్త్డే విషెస్ చెప్పించుకునే వాళ్ళం. అంత క్లోజా? బాబు, నీకు ఒక నమస్కారం. ఇంకా వెళ్ళండి. వెళ్తానండి.
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఆఫీసులో కూర్చోబెడతారు, ఏ ఎక్స్పీరియన్స్ లేనోని రీసెర్చ్ అని బయటికి పంపిస్తారు. అక్షయ్ని పంపించింది డేటా రీసెర్చ్ కి, ఎంజాయ్ చేయడానికి కాదు. అయినా సొంత భావం మీద ఏడుస్తావేంటి? అది ఏడుపు కాదు, ఆవేదన. ఆడు జనంలోకి వెళ్తే ఏదో పెంట పెట్టుకుని వస్తాడు. అన్నయ్య అదేలే అమ్మా, సిన్సియర్ గా పని చేసుకుని వస్తాడు అంటున్నాను. సో మై డియర్ క్రియేటివ్ టీమ్, మా కేబుల్ టీవీ శ్రీనివాస్ ఇచ్చే అడ్వైస్ తో కొత్త యాడ్స్ చేద్దాం. పదండి. చందు, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ చూశాను. ఐ హోప్ మనం ఈ ప్రాజెక్ట్ ని ఆన్ టైమ్ లో ఫినిష్ చేయగలం అనుకుంటున్నా. విల్ గివ్ అవర్ బెస్ట్ సపోర్ట్ టు యూ సుప్రియ. అండ్ వన్ థింగ్, ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు రాజా టీమ్ ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండు. మా అన్నయ్య చూడ్డానికి అలా కనిపిస్తాడు కానీ వర్క్ ఫినిష్ చేసేంత వరకు నిద్రపోడు. తెలుసు, తను నిద్రపోడు, ఇంకెవరిని నిద్రపోనివ్వడు. ఓకే, విల్ మీట్ టుమారో అండ్ వి షెడ్యూల్ అవర్ టైమ్ లైన్స్. యా షూర్. ఎలా మొన్న ఆంటీంట్లో దొరికి కొట్టించారంట? ఇన్ఫర్మేషన్ లేదు. రాజా గారు కాఫీ. నిన్నటికి ఈ రోజుకి నీలో చాలా మార్పు వచ్చింది ఏంటమ్మాయి? అదేం రాజా గారు అలా అంటారు? మీరే కదా మా జనరేషన్ వాళ్ళు చెప్తే వినరు అన్నారు. అందుకే మీరేం చెప్పినా విందామని డిసైడ్ అయిపోయాను. ఎందుకలా? అప్పటికి నా లైఫ్ లో మీరు చెప్పినట్టు మారకపోతే నేనేం చేస్తానో అప్పుడు చూపిస్తాను. నేనంత స్వాగ్తో మాట్లాడి ఈ రోజు అంత సాత్వికంగా మాట్లాడుతున్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఏంటి అమ్మాయిల్ని ఫాలో అవడం, వాళ్ళని ఫాలో అయ్యేలా చేయడం ఇంకా మానలేదా నువ్వు? హలో, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఫ్రాడ్, రోమియో, నీచ్, కమీనే. ఇంక చాలా ఆపే, నేను ఏదో క్యాజువల్ గా అడిగాను. నేను సీరియస్ గానే చెప్పాను. ఇప్పుడు ఏంటండి మీ బాధ? నిన్నేం చేసావు? పగలు మహాయజ్ఞం, రాత్రి అష్టదిగ్బంధనం. సరిగ్గా మాట్లాడలేవా? వీకెండ్ కదా, రాత్రంతా భాగ్యనగరం హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. తాగానని చెప్పొచ్చు కదా, ఎందుకు కవరింగ్ చేస్తావు? మందు గురించి మాట్లాడితే మందు తప్ప ఇంకేం లేదా అంటారు, చెప్పకపోతే కవరింగ్ అంటారు. ఈ ద్వంద్వ వైఖరి పోదా మీకు? ఏం భాష ఇది? భాష గురించి ఎందుకులే గానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నిన్నేంటి ఐశ్వర్యని ఇంటికి తీసుకెళ్లావంట? ఫ్రెండ్లీగా తీసుకెళ్ళామండి. తను క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన అమ్మాయి, మర్చిపోకు. నేనేమన్నా గర్ల్ ఫ్రెండ్ లా ట్రీట్ చేశానేంటి? ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశాను. ఏమైనా రాంగ్ గా బిహేవ్ చేసావా అని డౌట్ వచ్చి అడిగాను. నేను నిలువెత్తి సంస్కారానికి నిదర్శనం అండి. ఆడవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఎలాంటోడు నా దగ్గరే చెప్పు. చెప్తామండి, నాకేంటి భయం? ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోగానే పెళ్లి చేసేసుకున్నావు, ఇది సరిపోదా నీ గురించి చెప్పడానికి? అది విధి ఆడిన వింత నాటకం. విధి ఆడలేదు, నువ్వే పెద్ద గేమ్ ఆడావు. దెయ్యం వచ్చి ఆంజనేయ స్వామి దండకం చదువుకోమన్నట్టుంది నువ్వు చెప్తుంది ఏంటుంటే. నా చెల్లెలతో కష్టాలు కన్నీళ్లు పంచుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే లవ్ అన్న లైఫ్ లో ఎంటర్ అయింది తమరు. నీ మట్టికి నువ్వు ప్రేమించేసి మర్చిపోయి వెళ్ళిపోయావు. అప్పుడు నేను నీ గురించి లైఫ్ లాంగ్ ఏడుస్తూ కూర్చోాలనుకోవడం ప్రేమ కాదు, శాడజం. అదేంటి మీ ఇద్దరు లవర్సా? ఇదెవరు నాకు చెప్పలేదు. మా పురాణాలన్నీ చెప్తూ కూర్చుంటారు నీకు. ఎందుకు విడిపోయారో తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఆ పాండమిక్ గుర్తు చేసుకోవడం కంటే చచ్చిపోవడం మంచిది. అయినా నాతో మాట్లాడి నీకు ఎవడ మాట్లాడమన్నాడు? నేనేం చేసావు? తిన్నావా లేదా అని వచ్చి అడిగింది ఎవరు? నా బుద్ధి తక్కువే వచ్చి అడిగాను. నీకు బుద్ధి కూడా ఉందేంటి? నైస్ వన్. ఆపండి. ముందు అమ్మాయితో ఎలా మాట్లాడ నేర్చుకో. అమ్మాయి ఏంటి అలా కొట్టేసి వెళ్ళిపోయింది? నీ జంప్ అయిపోయిన ఎవరున్నాడు కదా, ఆడు వేరే అమ్మాయితో మాట్లాడితే నీకు ఎలా ఉంటది? చంపేస్తా. మంచిది కాబట్టి కొట్టి వెళ్ళిపోయింది.